నేరాలను అరికట్టడంలో పాటు గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే ప్రజల భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీసులు నిర్వహించే ఆకస్మిక తనిఖీలని కార్డన్ సర్చ్ అంటారని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గుండ్రెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కొమరోలు ఎస్ఐ నాగరాజు, రాచర్ల ఎస్ఐ మణిపాటి శివతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోలీసులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను, ఖాళీ స్థలాలను పరిశీలించడంతో పాటు అనుమానం కలిగిన ఇళ్లలో సోదాలు చేపట్టారు. అనంతరం గ్రామంలోని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. అనంతరం మాట్లాడుతూ గార్డెన్ సర్చ్ కార్యక్రమం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని వారి భద్రతను కాపాడేందుకే నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాలకు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఎవరికైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ తనిఖీలు ఉపయోగపడతాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు, హోంగార్డులు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. గృహాలని తనిఖీ చేయటం, దాంతోపాటు గృహాల్లో ఉన్న వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసాం. అటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి కొన్ని సీజ్ చేసాము. వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా ఎస్పీ గారి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదేశాల మేరకు మన కొమరోలు, రాచర్ల పరిధిలో ఉన్న హైవేలలో యాక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్వెక్స్ మిర్రర్స్ 10 మిర్రర్స్ అన్ని మలుపుల దగ్గర ఎక్కడైతే బ్లైండ్ కరువులు ఉంటాయో వాటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ప్రజలందరూ గమనించి వాటిని యూజ్ చేసుకుంటూ ఎటువంటి యాక్షన్ జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాము. దాంతోపాటు హెల్మెట్లు కంపల్సరీగా అందరూ యూజ్ చేయాలి. హెల్మెట్లు యూజ్ చేయకపోతే దానివల్ల రోడ్డు మీద ప్రమాదాలు అధికంగా జరిగి వెంటనే ప్రాణాపాయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి హెల్మెట్లు ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మైనర్స్కి డ్రైవింగ్ వెహికల్స్ ఇచ్చి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ మీద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా ఇమీడియట్గా ప్రతిరోజు దాని మీద డ్రైవ్ చేస్తున్నాము. దొరికిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాము. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు సైబర్ క్రైమ్స్, దొంగతనాలు వీటన్నిటి మీద ఆల్రెడీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అవన్నీ గమనించి ఎటువంటి జరగకుండా శాంతి భద్రతలకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.